హెచ్సియు భూ వివాదంపై హైకోర్టు విచారణ వాయిదా పడింది. మధ్యాహ్నం విచారణ ప్రారంభమైన కాసేపటికే విచారణను ఈ నెల 7కు వాయిదా వేసింది కోర్టు. కంచగచ్చబౌలి భూములు అమ్మకుండా స్టే ఇవ్వాలని పిటిషనర్ కోర్టును కోరగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది. ఇదే సమయంలో కోర్టు ఆదేశాలు ఉన్నా కంచగచ్చబౌలి ప్రాంతంలో చెట్ల కొట్టివేత కొనసాగుతోందని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై స్పందించిన కోర్టు చెట్ల కొట్టివేతపై స్టే విధించింది. తదుపరి విచారణ జరిగే ఈ నెల 7 వరకు చెట్లు కొట్టివేయొద్దని ఆదేశించింది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, ప్రస్తుతం రాష్ట్రంలో తీవ్ర దుమారా రేపుతున్నటువంటి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కంచగచ్చబౌలి భూ వివాదంపై ఈరోజు తెలంగాణ హైకోర్టు మరొకసారి విచారించింది. ఇప్పటికే ఈ కేసు సుప్రీంకోర్టులో ఉన్నదంటూ కూడా అటు పిటిషనర్ తరపు న్యాయవాదులు కోర్టు దృష్టి తీసుకురావడం జరిగింది. అయితే సుప్రీంకోర్టు చెట్లను నరిపేయద్దని చెప్పినప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వము ఇంకా అక్కడ చెట్లను నరుపుతుందని వాదన అటు పిటిషనర్ తరపు న్యాయవాదులు కోర్టు దృష్టి తీసుకురావడం జరిగింది. దీనిపై విచారించిన కోర్టు వెంటనే దీనిపై కౌంటర్ దాఖలు చేయాలంటూ కూడా ఈ నెల 7కి ఈ పిటిషన్ ని వాయిదా వేయడం జరిగింది. ఇక ఈ రోజు జరిగినటువంటి కేసు సంబంధించి ఈ కేసులో ఇంప్లూడ్ అయినటువంటి ఇమ్మిడియన్ రామారావు గారు ఉన్నారు. సార్, మీరు ఎట్లా ఈ కేసులో ఇంప్లూడ్ అయ్యారు? ఈ రోజు కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇచ్చింది? నేను వ్యక్తిగత హోదాలో ఇప్పుడు ఇంతకుముందు మేము అప్పటి నుండే పోరాటం చేస్తున్నాం, ఈ భూముల కొరకు అప్పటి నుండే పోరాటం చేస్తున్నాం. ఒక శ్రీరంగారావు గారు కానీ, అదేవిధంగా గాండ్ర మోహన్ రావు గారు కానీ, అదేవిధంగా చనిపోయిన పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారు కానీ, నేను కానీ ఎన్నో లేఖలు రాయడం జరిగింది. ఎన్నో ప్రజా ప్రయోజన వాద్యాలు ఇంతకుముందు వేయడం జరిగింది. పూర్తి శాతం విద్యార్థులతో కలిసి మేము ఆ భూములను మేము రక్షించుకున్నాం. ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేస్తుందంటే గత 2-3 నెలలుగా చూస్తున్నాం, మనం డెవలప్మెంట్ చూస్తుంటే ఎట్లా పడితే అట్లా విధ్వంసం సృష్టించి దాన్ని ప్రైవేట్ వ్యక్తుల పరం చేద్దామనే ఆలోచనతో ప్రభుత్వం ఉన్నది. అయితే ఈ విషయాన్ని మేము జాతీయ మానవ హక్కుల కమిషన్ దృష్టికి కూడా తీసుకుపోయినాం. అదేవిధంగా మా న్యాయవాద మిత్రులు వేసిన ప్రజా ప్రయోజన వాద్యాలలో నేను కూడా వ్యక్తిగత హోదాలో నన్ను కూడా ఇంప్లీట్ చేయమని చెప్పేసి ఇవాళ పొద్దుగాల పర్మిషన్ కోరడం జరిగింది. అయితే సుప్రీంకోర్టులో మన అమికస్ క్యూరీ గారు, పరాశరం గారు ఏ విధంగానైతే పొద్దుగాల మెన్షన్ చేసిరో, ఈ విధ్వంసం అనేది ఉన్నత న్యాయస్థానం ఉత్తర్వులు ఉన్నా కూడా చెట్లను నరుకుతాండ్రు, అదేవిధంగా విధ్వంసం సృష్టిస్తాండ్రు. పూర్తి స్థాయిలో మొత్తం ఆ ల్యాండ్ ని ప్లేన్ చేసే కేసు ఎప్పుడు 7వ తారీఖు వాయిదా ఇవ్వడం జరిగింది. ఇది చూస్తున్నాం. ప్రస్తుతం అయితే పిటిషన్ మాత్రం ఈరోజు సుదీర్ఘంగా విచారణ చేపట్టింది. అటు బాటా ఫౌండేషన్ తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి తన వాదనలు వినిపించారు. మరోవైపు ఎంకెస్ క్యూరీగా ఉన్నటువంటి వ్యక్తి తన వాదనలు వినిపించే అవకాశం. మొత్తం మీద ఈ కేసు పిటిషన్ ను 7వ తారీఖు వాయిదా వేసింది. 7వ తారీఖు మరొకసారి ఈ పిటిషన్ విచారణ తర్వాత మరి కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకునేది మాత్రం చూడాల్సింది. అప్పటి వరకు అయితే ఎలాంటి చెట్లు కానీ ఎలాంటి పనులు కానీ చేయడానికి వీలేదంటూ కూడా ఇప్పటికే సుప్రీంకోర్టు స్పష్టమైనటువంటి స్టే ఇచ్చింది. కాబట్టి ఆ స్టేని యథావిధిగా అమలు చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చూడాలి. ఒకవేళ పనులు జరిగితే మాత్రం దానిపై కౌంటర్ దాఖలు చేయాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేస్తూ తదుపరి విచారణ ఈ నెల 7కు వాయిదా వేసింది. బలరాం. రైట్, థాంక్యూ సునీల్.